ఎటువంటి ఆంక్షలు లేకుండా మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అన్ని హామీలను అమలు చేయాలని బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల వ్యవసాయ రుణమాఫీ హామీని సంపూర్ణంగా అమలు చేయాలని, కమిటీల సర్వేల పేరిట కాలయాపన చేయకుండా రైతు భరోసా ఎకరాకు 15,000 వెంటనే విడుదల చేయాలని కోరారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి తహసీల్దార్ సరితకు మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసాను కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలని, మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 వెంటనే చెల్లించాలని, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో వెంటనే అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు బోనస్ అందించాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి రెడ్డి, నాయకులు రజనీకర్ రెడ్డి, అమిరిశెట్టి ప్రవీణ్, కోలా సతీష్ గౌడ్, యాదయ్య, గంధం పరమేశ్వర్ రెడ్డి, భాస్కర్ గౌడ్, రాజశేఖర్, బాలరెడ్డి పాల్గొన్నారు. ఈరోజు బీజేపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మరియు జిల్లా పార్టీ పిలుపు మేరకు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ అని చెప్పి పూర్తి చేయలేదు. 4,000 పింఛన్ ఇస్తానది అది ఎలాంటి ఏం లేదు. రైతులకు భరోసా 15,000 ఇస్తా అని చెప్పి కూడా ఇవరకు కూడా ₹1 కూడా ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు అప్పుడు అని చెప్పి కాలవాపన చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ 6,000 ఇస్తానని చెప్తున్నాడు. మేము కిసాన్ మోర్చా తరఫున నంగునూరు మండలంలో ఎంఆర్ఓ వినపత్రం ఇవ్వడం జరిగింది. మీరు ఇట్లే కొనసాగితే పోయిన గత ప్రభుత్వం కూడా ఇలాంటి మొండి చేయి చూపింది. ఈ ప్రభుత్వం కూడా ఇట్లే మొండి చేయి చూపుతుంది. తస్మాత్ జాగ్రత్త. మీరు ఇట్లే కనుక చేసినట్టుంటే రేపు పొద్దుగాల మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారు రోడ్డు మీద తిరగనియమని కూడా నంగునూరు బీజేపీ పక్షాన కిసాన్ మోర్చా తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, జిల్లా అధ్యక్షుని పిలుపు మేరకు మేము ఇక్కడ మెమోరాండం ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారికి నంగునూరు మండలంలో. విషయం ఏంటంటే, మనకు రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇస్తారని చెప్పేసి అనువుగాని హామీలన్నీ చెప్పి ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు. ఇప్పుడు 15,000 ఇస్తానన్న 15,000 పోయి 12,000 ఇస్తారంటాడు. అది కూడా ఒక టర్ము ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇంకా ఇప్పుడు కూడా 12,000 ఎప్పుడు ఇస్తాడో ఏమి ఇస్తాడో తెలియదు. ఆ 12,000 కంపల్సరీ ఇస్తాడా, అసలు 15,000 ఎందుకు ఇవ్వడు, దాని గురించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం బీజేపీ పార్టీ తరఫు నుంచి.